దేవుడు, ఆయన ఏలుచున్నవాడు, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన రాజ్యము శాశ్వతమైనటువంటి రాజ్యం. యుగయుగాలు ఉండేటువంటి ఆ రాజ్యంలో ఆయన ప్రజగా మనం ఉండడం మాత్రమే కాదు, ఆయనతో పాటు కలిసి పాలించే వారంగా ఉండాలని, ఆయనకున్న మహిమను మనం పంచుకోవాలని ప్రభు కోరుతున్నాడు. అంచేత తన రాజ్యానికి, మహిమకు మనల్ని ఆయన పిలిచాడు. అయితే మనం వింటూ వస్తున్నట్టుగా దేవుని రాజ్య ప్రవేశం ఉచితం. ఎందుకనగా తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువలో చెల్లించిన క్రయాన్ని బట్టి ఆ ప్రవేశం కూడా మనకు ఉచితమైంది. క్రయం అయితే చాలా గొప్పది. ఎందుకనగా కీర్తన 49:9 ప్రకారంగా వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది తీరక అట్లా ఉండాల్సిందే. కాకపోతే క్రయం ఆయన కట్టాడు కనుక మనకు ఉచితమైన ప్రవేశం అనేది లభ్యమైంది. అయితే ప్రవేశం ఉచితమే కానీ ఆ రాజ్యంలో మహిమ ఉచితం కాదు, స్థానాలు ఉచితం కాదు. దీని కొరకు మనం క్రయం చెల్లించాల్సి ఉంటుంది. వస్తుంది. కనుక ఆయన రాజ్య పౌరులుగా ఆయన మనకు అనుగ్రహించే మహిమ నిమిత్తమై మనం చెల్లించవలసిన క్రయాలను గురించి మనం మాట్లాడుతూ వస్తున్నాం. ఈ ఉదయకాలం కూడా మేము అదే చూసాం. చెల్లించవలసినటువంటి క్రయంలో మరొక విషయం ఏంటి అని అంటే, లూకా 18:28-29 మనం చదువుకున్న భాగంలో అపోస్తలుడైన పేతురు అంటాడు, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి. కనుక మేము సమస్తాన్ని విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించాం. ఆ మాట అనగానే ప్రభు వెంటనే తర్వాత వచనంలో 29 చెప్తాడు, మీరు దేని కొరకు విడిచిపెట్టారు? దేవుని రాజ్యం నిమిత్తమే కదా. ఆ రాజ్యం నిమిత్తం ఇంటినైనా, భార్యనైనా, అన్నదమ్ములనైనా, అక్కచెల్లెలనైనా, పిల్లలనైనా విడిచిపెట్టిన వాడు ఇహమందు చాలా రెట్లు, పరమందు నిత్య జీవాన్ని పొందకుండా ఉండడు అని చెప్తూ వచ్చాడు. అంటే దేవుడు సిద్ధపరిచేటువంటి రాజ్యంలో ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆధిక్యతలు మనం అనుభవించాలనంటే విడిచిపెట్టుట అనేటువంటిది మనం చెల్లించవలసిన క్రయమని మనం తెలుసుకోవాలి. విడిచిపెట్టుట, ఉదయకాలం కొన్ని విషయాలు మేము చూసాం. కొన్నిటికి మనం అటాచ్ అయినటువంటి వారము, వాటి నుంచి మనం డిటాచ్ కావాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది. అంటిపెట్టుకొని హత్తుకుని ఉండే సంగతులు కొన్ని ఉన్నాయి, వాటి నుంచి మనం విడుదల పొందాలి. మన అంశంలోనికి వెళ్ళక మునుపు క్లుప్తంగా నేను మీకు వాటిని జ్ఞాపకం చేస్తాను. మొదటిగా మనం ఐగుప్తు చెరలో ఉండిపోయిన వారు. ఇశ్రాయేలు 430 సంవత్సరాలు ఐగుప్తీయులతో వాళ్ళు కలిసిపోయారు, అంటుకున్నట్టుగా ఉండిపోయినారు. అయితే వారు విడుదల పొందే సమయానికి వచ్చినప్పుడు నిర్గమ 10లో మోషే చెప్తాడు, ఒక్క డెక్కైనా విడవబడ్డానికి వీల్లేదు. అంటే మేము మీతో సహవాసం అనేది తెగతెంపులు చేసుకుంటున్నాము, బయటికి వెళ్ళిపోతున్నాము, ఐగుప్తును విడిచిపెడుతున్నాము. ఐగుప్తుతో మాకు ఇక ఆ డెక్కంత సంబంధం కూడా, ఆ కొంచెం కూడా ఉండడానికి వీలు లేదు. సో ఆ రీతిగా వారు సంపూర్ణంగా విడుదల పొందినటువంటి వారు. అట్లా విడుదల పొందినటువంటి ప్రజలు 13వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో ప్రభు చెప్తాడు, వారు నాకు ప్రతిష్ఠితమైన జనంగా ఉండాలని. ఆ తర్వాత ఆ రీతిగా విడుదల పొందినటువంటి వారు ప్రభువుకు పస్కా పండుగను ఆచరించాలని చెప్తాడు. సో నిజంగా ఐగుప్తు చెర నుండి విడుదల పొందిన వారమైతే ప్రభువుకు మన జీవితాలు నిజంగా ప్రతిష్ఠించుకున్నటువంటి వారంగా ఉంటాం. ప్రతిష్ఠించుకున్నట్టు అంటే ప్రత్యేకించబడుట అని అర్థం. ఆయన కొరకు మాత్రమే జీవించడానికి, ఆయనను మాత్రమే సేవించడానికి మన జీవితాలు ప్రతిష్ఠించుకోవడం. అంత మాత్రమే కాదు, పస్కాను ఆచరించుట అనేటువంటిది దేని గురించి మాట్లాడుతుంది? 1 కొరింథీ 5వ అధ్యాయంలో చెప్తాడు కదా, నిష్కాపట్యమును పులియని రొట్టెలతో పండుగ ఆచరిస్తాం. పస్కా పశువు వధించబడింది. మన పస్కా పశువైన యేసుక్రీస్తు ప్రభువారిని మనం భుజించాలి. పులియని రొట్టెలతో ఆ పండుగను ఆచరించాలి. అంటే పాత సంబంధమైన జీవితం, అపవిత్రమైన జీవితం,
ఏదైతే మనం వదిలిపెట్టుకున్నామో అది ఎంత మాత్రం మరలా మనలో కనపడటానికి వీలు లేదు. ఓ మాటలో చెప్పుకోవాలంటే ఆ రొట్టె తినడము, ఆయనలో ఐక్యపడిన వారము, ఆయన లాంటి వారము అన్న విషయాన్ని బయలుపరుస్తుంది. కనుక విడుదల పొందినటువంటి మనం ప్రతిష్ఠించబడిన జీవితాన్ని గడపడం మాత్రమే కాక ప్రభువును పోలిన జీవితాన్ని మనం జీవించే విషయంలో జాగ్రత్త పడాలి. రెండవది యాకోబు జీవితంలో చూసాం. ఆదికాండం 32, 23, 24 వచనాల్లో యాకోబు తన 2 భార్యలను, కుమారులను, తర్వాత తన బిడ్డలందరినీ, తనకున్న సమస్తాన్ని కూడా తాను పంపివేసి ఒక్కడిగా మిగిలిపోయినట్టు మనం చూస్తాం. అప్పటి వరకు యాకోబుకు తన భార్యలన్నా, తన పిల్లలన్నా, తన ఆస్తిపాస్తులన్నా ప్రాణం, తన ప్రాణం వారితో అంటి పెట్టుకొని ఉంది. 20 సంవత్సరాలుగా వారి కొరకే జీవించాడు. 2 భార్యలను సంపాదించుకోవడానికి 14 ఏళ్ళు, ఆస్తిపాస్తులను సంపాదించుకోవడానికి 6 సంవత్సరాలు, మొత్తం 20 సంవత్సరాలు కష్టపడి దానంతా సంపాదించుకున్నాడు. ఇప్పుడు ప్రభు ఎలాంటి పరిస్థితుల్లోనికి తను తీసుకొచ్చాడంటే అదంతా కూడా వదులుకోవాలి. ఒక మాటలో చెప్పుకోవాలంటే తన జీవితము ఇదే నా ధ్యేయం అన్నట్టుగా భావించి కష్టపడి సంపాదించుకున్న ఆస్తిపాస్తులు, తను ప్రేమించినవన్నీ కూడా తాను వదులుకోవాల్సి వచ్చింది. సో రెండవదిగా దేవుని బిడ్డలమైనటువంటి మనం నేర్పించబడేటువంటి పాఠం ఏంటంటే దేవుడు మనకిచ్చిన పొసెషన్ను కూడా మనం అంటిపెట్టుకోకూడదు. దేవుడు నీకు వెండి బంగారాలు ఇవ్వచ్చు, ఆస్తిపాస్తులు ఇవ్వచ్చు, ఐశ్వర్యాలు ఇవ్వచ్చు, ఇంకేదైనా ఇవ్వచ్చు, కానీ నీ ప్రాణం దాన్ని అంటిపెట్టుకొని ఉండకూడదు. దాని నుంచి నువ్వు విడుదల పొందాల్సినటువంటి వాడుగా ఉన్నావు. ఒకవేళ దేవుడు ఆశిస్తే, దేవుడు నీ దగ్గర నుంచి తీసేస్తే ఏమాత్రం అభ్యంతరపడకుండా ఆయనను సేవించగలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. ఆ ధనం అనేది ఎటువంటిది అన్న విషయాలు కూడా చూసాం. మొట్టమొదటిగా 1 తిమోతి 6:17 అది అస్థిరమైనటువంటి ధనం అని. లూకా సువార్త 16 అది మనల్ని మోసగించే ధనం, అన్యాయపు సిరి అని రాయబడింది. ఎందుకు అన్యాయపు సిరి అని అంటే ఒక దినాన అది మన దగ్గర నుంచి చెప్పపెట్టకుండా వెళ్ళిపోతుంది. అన్యాయపు సిరి అని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, అది మనకు కీడు కలిగించేటువంటిదని. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాస్తూ అంటాడు 3:5 అది మనల్ని విగ్రహారాధనకి నడిపిస్తుంది అని. ప్రభు కూడా చెప్తాడు మత్తయి సువార్త 6:24 మీరు 2 యజమానులకు దాసులుగా ఉండలేరు, ఒకరిని ప్రేమించాలి, ఒకరిని ద్వేషించాలి, అలాగే మీరు దేవునిని సిరిని రెండింటినీ ప్రేమించలేరు అని చెప్పాడు, సేవించలేరు అన్నాడు. అంటే ఈ డబ్బు లేక ఐశ్వర్యం, మన ఆస్తిపాస్తులు మనకు ఒక విగ్రహంగా తయారయ్యే ఆస్కారం ఉంది. దేవుని స్థానాన్ని దొంగిలించేటువంటి ఆస్కారం ఉంది. అంచేత విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి అని అంటాడు. కనుక అంచేత వీటికి మనం ఎంత మాత్రం అటాచ్ కాకుండా మన జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. మూడవది ఆదికాండం 13:9-10 అబ్రహాము లోతులు వేరుపడినటువంటి జీవితాన్ని గురించి మనం అక్కడ చదువుతాం. అబ్రహాం చెప్తాడు, ఇప్పుడు మనం వేరైపోవాల్సిందే, ఈ దేశమంతా కూడా నీ ఎదుట ఉంది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. కనుక ఇప్పుడు లోతుతో అబ్రహాముకున్న అటాచ్మెంట్ నుంచి తాను డిటాచ్ అవుతున్నాడు, లోతు నుండి తాను వేరుపడుతున్నాడు. దయచేసి నన్ను నుంచి వేరుగా ఉండు. ఎందుకు లోతు నుంచి అబ్రహాం వేరుగా ఉండేదానికి ఇష్టపడుతున్నాడు అని అంటే లోతు శరీర సంబంధి, అబ్రహాము విశ్వాసి అని చెప్పవచ్చు. ఎందుకు శరీర సంబంధి అని అంటే ఎప్పుడైతే ఈ ఆప్షన్ అనేది లోతుకి ఇవ్వబడిందో లోతు వెంటనే కన్నులెత్తి చూచాడు. వెలిచూపును బట్టి నడుచుకునేవాడు లోతు. లౌకికమైనటువంటి విషయాల మీద తన దృష్టి ఉంచి అది చాలా బాగుంటుంది అని తలంచి దానివైపు ఆకర్షించబడినటువంటి వాడు. కానీ అబ్రహాం లాంటి వాడు కాదు. అబ్రహాం విశ్వాసంతో నడుచుకున్నటువంటి వాడు. కనుక విశ్వాసంతో నడుచుకునేటువంటి వాళ్ళు ఉంటారు, వెలిచూపును బట్టి కూడా నడుచుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా క్రైస్తవులే, దేవుని బిడ్డలే. కానీ ఆత్మీయులైనటువంటి వారు ఈ శరీర సంబంధుల నుండి కూడా వేరు కావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వాళ్ళని ద్వేషించమని కాదు,
వాళ్ళతో మాట్లాడొద్దని కాదు, వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. వాళ్ళ ఆలోచనల్లో కానీ, వారి తలంపుల్లో కానీ, వారి ప్రవర్తనలో కానీ మనం ఏమాత్రం ఏకీభవించకూడదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలన్నీ శరీర సంబంధంగా ఉంటాయి. అంచేత అవి నష్టానికి దారితీసేటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. మూడవదిగా, నాలుగవదిగా చూసాము, మత్తయి సువార్త 20వ అధ్యాయం 21, 22 వచనాల్లో ఈ జబదయి కుమారుల తల్లి వచ్చి యేసుప్రభువు వారిని అడుగుతుంది, అయ్యా, నువ్వు రాజ్యంతో వచ్చినప్పుడు, నువ్వు సింహాసనం మీద కూర్చున్నప్పుడు, నీ రాజ్యమందు నా కుమారులో ఒకడు కుడివైపున మరొకడు ఎడవైపున కూర్చోవాలి అని అడుగుతుంది. అప్పుడు ప్రభు అంటాడు, మీరు అడిగేది మీకు తెలియట్లేదు, నేను త్రాగే గిన్నెలోనిది మీరు త్రాగుతారా అని అడిగాడు. ఏంటి ఆ గిన్నె అని అంటే, ఆ గిన్నె దేవుని చిత్తమును నెరవేర్చేటువంటి గిన్నె. అందుకే కదా మత్తయి సువార్త 26:39 తాను ప్రార్థన చేశాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఏ గిన్నె అది? ఏ గిన్నె? తండ్రి త్రాగమంటున్న గిన్నె, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాల్సినటువంటి గిన్నె. చాలా కష్టమైందే, చాలా చేదైందే. అందుకే అన్నాడు, ఒకవేళ నీ చిత్తమైతే తొలగించదు. కానీ తర్వాత ఏమన్నాడు, ఆయనను నా చిత్తం కాదు నీ చిత్తం వేసింది. తాగుతానయ్యా, ఎంత కష్టమైందైనా త్రాగుతాను అని తన చిత్తాన్ని డిటాచ్ చేసుకున్నాడు, తన చిత్తాన్ని నుండి డిటాచ్ అయ్యాడు. కనుక పాత్ర త్రాగడం దేని గురించి మాట్లాడుతుందంటే, మన సెల్ఫ్ విల్ నుండి మనం వేరు కావటం. మన స్వయము, మన స్వచిత్తం అనేది చాలా బలంగా పనిచేస్తుంది మనలో. దాన్ని మనం నెరవేర్చుకోవటానికి ఎంతైనా ప్రయత్నం చేస్తాం. కానీ దేవుని చిత్తం మన చిత్తానికి భిన్నంగా ఉంటుంది, మన ఇష్టాలకి భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు దేవుని రాజ్యంలో స్థానం కావాలంటే కుడివైపున ఎడమవైపున కూర్చునే వాళ్ళు ఎవరు అని అంటే, ఆ పాత్ర తాగేవాళ్ళు. నాలాగా పాత్ర త్రాగలవా మీరు అని ప్రశ్నించాడు ప్రభు. అంటే నాలాగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చగలరా అన్నటువంటి ప్రశ్న వాళ్ళకి వేశాడు. కానీ ఈ దినాన దేవుని చిత్తాన్ని నెరవేర్చే విషయంలో అది ఎంత కఠినమైందైనా, ఎంత విషమమైందైనా, అదే యెషయా 50:5-6 చదువుతాం, ఆయన నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, కొట్టువారికి నా వీపును అప్పగించాను, వెంట్రుకలు పెరిగిపోయే వారికి, ఉమ్మివేయ వారికి నా ముఖాన్ని నేను దాచుకోలేదు. అంటే ఎంత క్రైమ్ చెల్లించాల్సి వచ్చినా ఆయన చిత్తాన్ని సంతోషంగా నెరవేర్చాడు. కనుకనే ఫిలిప్పీ 2వ అధ్యాయం 5-11 వచనాల్లో 11వ వచనంలో చెప్తాడు, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి అన్ని నామముల కంటే పై నామం ఇచ్చాడు. కానీ ఈ దినాన ఆయన రాజ్యంలో స్థానం కావాలని ఆశపడుతున్నావా? అయితే ఆయన చిత్తాన్ని నెరవేర్చే విషయానికి నీ చిత్తాన్ని చంపుకోవాలి, దాని నుంచి నువ్వు వేరు కావాలి, డిటాచ్ కావాలి. అది 4వది. 5వదిగా చూచిన విషయం ఏంటంటే, 2 కొరింథీ 4వ అధ్యాయం 17వ వచనంలో అపోస్తలుడైన పౌలు చెప్తూ అంటాడు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనక మాకు ఇది చులకనైన శ్రమగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే దేన్ని మేము చూస్తున్నామో అది మాకు మహిమా భారాన్ని కలుగచేస్తూ ఉంది అన్నట్టు. కనుక రేపు మనకు మహిమ రావాలి అని అంటే, మన వాల్యూస్ కూడా మారాలి. మనం దేనికి విలువ ఇస్తామన్నటువంటి విషయం మీద అక్కడ మనకు మహిమ ఆధారపడింది. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కనుక దృశ్యమైన వాటికి విలువ ఎక్కువ ఇస్తున్నామా, అదృశ్యమైన వాటికి ఎక్కువ విలువ ఇస్తున్నామా అని ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో చెప్తాడు కదా, ఉన్నతమైన పిలుపునకు కలిగా బహుమానం పొందాలని నేను గురి ఎద్దుకే పరిగెడతా ఉన్నాను, అది నా గురి, అందుకొరకు దేవుడు నన్ను పట్టుకున్నాడు, దాన్ని పట్టుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ ప్రక్రియలో నాకు ఏవేవి లాభకరంగా అనిపిస్తున్నాయో భూమి మీద అవన్నీ కూడా నష్టంగా, పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అన్నాడు. ఈ లోకంలో ఉన్నవి నీకు విలువైనవిగా అనిపిస్తే దేవుడు తన రాజ్యంలో సిద్ధపరిచేటువంటి వాటి విలువను నువ్వు తక్కువ చేసిన వాడు అవుతున్నావు. ఒకవేళ దేవుడు తన రాజ్యంలో సిద్ధపరిచే వాటికి నువ్వు ఒక విలువను తక్కువ చేస్తే
దేవుడు నీకు వాటిని ఇవ్వలేడు. దాని విలువ నీకు అర్థం కానప్పుడు, దాని ప్రశస్తత నీకు అర్థం కానప్పుడు, ఎంత గొప్పదో నీకు అర్థం కానప్పుడు ఆ స్థానంలో ఆయన నిన్ను కూర్చోబెట్టలేడు, దానిని నీకు నమ్మి ఇవ్వలేడు. అందుచేతనే మన మనోనేత్రాలు వెలిగించబడడం ద్వారా ఆ అదృశ్యమైన వాటిని, ఆ ప్రశస్తమైన వాటిని మనం చూడగలగాలి. అప్పుడే మనం వాటిని ఆశిస్తాం. ఎప్పుడైతే వాటిని మనం ఆశిస్తాంలో లోకంలో ఉన్నదంతా కూడా చాలా తక్కువదిగా, పెంటతో సమానంగా మనకు కనపడుతుంది. కనుక ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. లౌకికమైనటువంటి వాటికి ఎంత విలువిస్తామో అంత దానికి అతుక్కుపోతాం, మనం దాన్ని అంటుకొని ఉంటాం. ఏది నాకు ఆయన కంటే ఎక్కువ కాదు, లోకంలో నాకు ఏది ఆయన కంటే ప్రశస్తమైంది కాదు అని ఎప్పుడైతే దాని నుంచి నువ్వు తెగతెంపులు చేసుకోగలుగుతావో, విడుదల పొందగలుగుతావో, అప్పుడే ఆ నిత్యరాజ్యంలో మహిమ నీ కొరకు కాచుకొని ఉంటుంది. ఇప్పుడు మరొక విషయాన్ని గురించి మనం చూస్తాం. అపోస్తలుడైన పేతురు అంటూ ఉన్నాడు, మేము సమస్తమును విడిచిపెట్టాము, నిన్ను వెంబడిస్తూ ఉన్నాము. అందుకు ప్రభు అంటున్నాడు, దేవుని రాజ్యంలో మీకు తప్పకుండా గొప్ప ఆధిక్యత దొరుకుతుంది. ఎవడైనా కూడా, మీరు మాత్రమే కాదు, ఎవడైనా కూడా ఆ రాజ్యం నిమిత్తం ఏదైనా పోగొట్టుకుంటే వాడు నిశ్చయంగా ఇహమందు, అంతేకాదు పరమందు కూడా వాడు పొందేటువంటి వాడుగా ఉంటాడని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. ఇట్లు ధైర్యం కలిగి దేహంను విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాం. కావున దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండాలని మిగుల అపేక్షించుచున్నాము. సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి అన్నాడు. ఏమేమి విడిచిపెట్టాలో మనం చూసాం. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, నేను ఇది కూడా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. ఏది? ఈ దేహమును కూడా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే అర్థం ఏంటంటే ఇండైరెక్ట్గా అర్థం ఏంటి? చావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. అంటే నా దేహాన్ని కూడా నేను ఎక్కువగా ఎంచుకోవటం లేదు. భూమి మీద నేను బ్రతికే జీవితాన్ని కూడా నేను ఎక్కువగా ఎంచుకోవటం లేదు. దేవుడు నా కొరకు సిద్ధపరిచినటువంటి ఆ రాజ్యంలో ఉన్నటువంటి మహిమను నేను చేరుకోవడానికి, ప్రాణం సైతం నేను పోగొట్టుకోవడానికి ఇష్టపడతాను. నా ప్రాణాన్ని కూడా కోల్పోవటానికి ఇష్టపడతాను. ఈ దేహాన్ని ఏదో కష్టంగా వదిలిపెట్టడం కాదు, ఇష్టపడతా ఉన్నాను. ఐ లవ్ ఇట్. నేను ఇష్టపడుతున్నాను ఆ రీతిగా చనిపోవడానికి. ఇలా చెప్పగలమని చెప్పండి. ఇది నా మందిరానికి రావటమే కష్టంగా ఉంది మనకు కదా. ఎక్కడొచ్చేస్తుందో, ఏమైపోతామో. స్థానం కావాలా నీకు? మహిమ కావాలా? నేను చాలాసార్లు చెప్తున్నాను, మళ్ళీ చెప్తాను మీకు. ఇక్కడ పోయినా పర్వాలేదు మనకు. ఏంటి? మన ప్రాణాలు. అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట నాది కాదు, అది. ఏమంటున్నాడు? ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించడానికి ఇష్టపడతా ఉన్నాను నేను. కావున అట్లా ఇష్టపడేటువంటి వారు, నిజంగా నా దేహాన్ని కూడా నేను వదిలిపెట్టడానికి, ఒకవేళ ఇప్పుడు ప్రభు నన్ను పిలిస్తే నేను వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేటువంటి వాళ్ళలో కనబడే గుణలక్షణం ఏంటంటే 9వ వచనంలో, కావున దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవాలని మిగులా అపేక్షించుచున్నాను. కనుక క్రైమ్ ఏంటి ఇక్కడ అని అంటే, విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? దేహాన్ని కూడా విడిచిపెట్టడానికి మనం సిద్ధపడాలి. ఒకవేళ దేహం ఉందా, బ్రతుకుట క్రీస్తే, నా కొరకు కాదు. ఎందుకు బ్రతుకుతాను అంటే, టు ప్లీజ్ హిమ్, ఆయనను సంతోషపెట్టేదానికి, నన్ను సంతోషపెట్టుకోవడానికి కాదు. అదే కదా తను రాస్తాడు అదే అధ్యాయంలో 14వ వచనం. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనక అందరూ మృతి పొందిరనియు,
జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాం. జీవించువారు ఇక మీదట తమ నిమిత్తం కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాల. ఇది మన డిటర్మినేషన్ అయి ఉండాలి. ఇది మన తీర్మానమై ఉండాలి. ప్రభువా, నిత్యరాజ్యంలో నాకు సిద్ధపరిచినటువంటి ఆ మహిమకు నేను పాత్రుని కావాలి అని నువ్వు ఆశపడుతూ ఉంటే నిశ్చయంగా పౌల్లాగా ఈ తీర్మానంలోనికి నువ్వు రావాలి. దేహాన్ని విడిచిపెట్టేదానికి సిద్ధంగా ఉన్నాను ప్రభువా, ఈరోజు తీసుకుంటావా? ఐఎమ్ రెడీ, నీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నాను. కష్టపడను, బాధపడను, అయ్యో ఇబ్బందే అని అనుకోను, ఏం జరుగుతుందో అని భయపడను, నీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నాను. లేదు, ప్రాణం ఉంచుతావా, బ్రతికిస్తావా, కొంతకాలం ఇక్కడే ఉండమంటావా? అయితే నీకు ఇష్టంగా జీవిస్తా, నా ఇష్టానుసారంగా కాదు, నాకు తోచినట్లుగా కాదు, నన్ను సంతోషపెట్టుకోవడానికి కాదు, నీకు ఇష్టానుసారంగా నేను జీవిస్తాను. నీకు ప్రియమైన బిడ్డగా నేను ఉంటాను. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువుని గురించి తండ్రి అయిన దేవుడిచ్చిన సాక్ష్యం 3 పర్యాలు 3 సందర్భాలు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్పాడు. పాత నిబంధనలు కూడా ఒక భక్తుని గురించి ప్రభు ఆ రీతిగానే అన్నాడు, నువ్వు నాకు చాలా ప్రియుడివి, బహుప్రియుడివి. దానియేలుని గురించి కూడా 3 పర్యాలు రాయబడింది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనం. అందరికి కలిసి చదువుతాం. దానియేలు 9వ అధ్యాయం 25వ వచనం. క్షమించండి, దానియేలు 23వ వచనం. 23వ వచనం. నీవు బహుప్రియుడవు గనుక నీ విజ్ఞాపన చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరను. అలాగనే 10వ అధ్యాయం 11వ వచనం. నీవు దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని. 18వ వచనం. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకును. ఎంత గొప్ప మాట! దానియేలుని గురించి ప్రవహిస్తున్న సాక్ష్యం. దానియేలు, నువ్వు నాకు బహుప్రియుడవు. ఇంకో మాటలో చెప్పాలంటే, నీ యందు నేను చాలా ఆనందపడుతున్నానయ్యా, సంతోషపడుతున్నానయ్యా, నీ జీవితాన్ని బట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రభు చెప్తున్నటువంటి మాట. భూమి మీద మనం బ్రతికితే అలా బ్రతకాలి. ప్రభు మన జీవితాలను చూసినప్పుడు ఆయన సంతోషపడాలి, ఆనందించాలి, ఆయనకు ప్రియమైన బిడ్డలుగా ఉండాలి. అలాంటి జీవితం మనం కలిగి ఉండాలి. దానియేలు ఈ రీతిగా 3 పర్యాయాలు నువ్వు బహుప్రియుడు అని పిలిపించుకోవడానికి దానియేలులో కనపడేటువంటి గుణలక్షణాలు ఏంటి అని ఆలోచిస్తే ప్రాముఖ్యంగా 7 ప్రాముఖ్యమైన గుణలక్షణాలు దానియేలు జీవితంలో మనకు కనపడతాయి. అవి మన జీవితాల్లో మనం కలిగి ఉండడానికి మనం కూడా ప్రయత్నించాలి. తద్వారానే ఆయనకు ప్రియులంగా జీవించగలం, ఆయనకి ఇష్టమైన బిడలంగా భూమి మీద మనం బ్రతకగలం. అట్లాంటి వారే ఆయన రాజ్యంలో నిత్యమైనటువంటి మహిమలో వారు పాలు పొందేటువంటి వారుగా ఉంటారు. మొట్టమొదటిది దానియేలు జీవితంలో కనపడే ఆదర్శప్రాయమైన సుగుణం పరిశుద్ధత. పరిశుద్ధతను ప్రేమించినవాడు. దానియేలు 1:8 మనం చదువుతాం. రాజు భుజించు భోజనమును, పానం చేయి ద్రాక్షరసమును తిని త్రాగి తను తాను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించాడు. అపవిత్రపడకూడదు, డిటర్మినేషన్, తన జీవితంలో ఒక తీర్మానం. సాధారణ పరిస్థితుల్లో కాదండి, సాధారణ పరిస్థితుల్లో కాదు. రాజు భుజించే భోజనం, రాజు పానం చేసే పానంగానే తను చేయకపోతే తన ప్రాణం కూడా పోయే పరిస్థితి ఉంది. అట్ ద రిస్క్ ఆఫ్ హిస్ లైఫ్, తన జీవితాన్ని పణంగా పెట్టి పరిశుద్ధతను కాపాడుకోవటం. తను ఒక డిటర్మినేషన్కి వచ్చాడు, ఒక తీర్మానంలోనికి వచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లో చచ్చినా పర్వాలేదు, నేను నా పరిశుద్ధతను నేను కాపాడుకోవాలి అన్నటువంటి తీర్మానంలోనికి వచ్చాడు. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం. అందుకే ప్రవక్త ద్వారా తన గురించి ప్రభు ప్రవచింప చేస్తూ ఈ మాట చెప్తాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం.
ఎహెజ్కేలు 14:10 నోవహు, దానియేలు, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత, చాలు, వారు తమ నీతి చేత, 20వ వచనం కూడా అదే మాట రాస్తాడు. నోవహు, దానియేలు, యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవం తోడు వారు తమ నీతి చేత, ప్రభు ద్వారా సాక్ష్యం పొందినటువంటి వారు, నీతిమంతుడు, పరిశుద్ధుడు అనేటువంటి సాక్ష్యాన్ని పొందినటువంటి వాడు. అలాగా నీతిమంతుడిగా ఉన్నాడు అని అంటే నిశ్చయంగా భక్తి కలిగినటువంటి వాడు అని చెప్పుకోవాలి. ఎందుకనంటే యాకోబు పత్రిక 1:27లో రాయబడింది, దేవుని ఎదుట నిష్కళంకమైన భక్తి ఏదనగా విధవరాండ్రును తమ దిక్కులేని వారిని పరామర్శించుటయు ఇహలోక మాలిన్యం తనకు అంటుకొనకుండా తను తాను కాపాడుకోవటమే. ఇహలోక మాలిన్యం తనకు అంటుకొనకుండా తను కాపాడుకునే విషయంలో తను చాలా జాగ్రత్త వహించాడు. అలాగే మాలిన్యం తనకు అంటుకొనకూడదు, మాలిన్యం ఫలానా దిక్కు నుండి వస్తుంది, దీన్ని బట్టి నేను అపవిత్రపడతాను అన్న సంగతులు తనకు ఎలా తెలిసినాయి అనంటే ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడు, ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వాడు. చూడండి, నిర్గమకాండం 34వ అధ్యాయం, నిర్గమకాండం 34వ అధ్యాయం 15వ వచనం, నిర్గమకాండం 34వ అధ్యాయం 15వ వచనం. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడము, వారు ఇతర దేవతలతో వ్యభిచరించిన ఆ దేవతలకు బలి అర్పించినప్పుడు ఒకడు నిన్ను పిలిచిన యెడల నీవు వాని బలిద్రవ్యమును తినకుండా చూచుకొనుము. ప్రభు చాలా ఖండితంగా వాళ్ళకి ఆజ్ఞాపించాడు. ఒకవేళ మీరు ఇతర దేశాలకు వెళితే వారి దేశస్తుల మధ్యలో నివసించాల్సిన పరిస్థితి ఏర్పడితే అప్పుడు మీరు తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అది ఒకవేళ వారి విగ్రహాలకు అర్పితమైందైతే మీరు అపవిత్రపడతారు, దాన్ని తినకూడదు అని ప్రభు ఖండితంగా ఆజ్ఞాపించాడు. లేవికాండం 11వ అధ్యాయం అంతా మనకు తెలుసు. లేవికాండం 11వ అధ్యాయంలో ఏవి తినదగిన జంతువులు ఉన్నాయి అంటే పవిత్రమైన జంతువులు ఏది, అపవిత్రమైన జంతువులు ఏది, పవిత్ర పక్షులు ఏవి, అపవిత్రమైన పక్షులు ఏది, వాళ్ళు ఏది తినాలి, ఏది తినకూడదు, దేన్ని తినడం వల్ల వాళ్ళు అపవిత్రపడతారన్న విషయాలన్నీ రాసి క్రిందికి వచ్చేసరికి అంటాడు, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడని గనక మీరును పరిశుద్ధులుగా ఉండాలి అని చెప్పాడు. ఈ లేఖనాలన్నీ దావీదుకు తెలుసు, క్షమించండి, దానియేలుకు తెలుసు. కారణం, దానియేలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవాడు. 9వ అధ్యాయం 2వ వచనంలో స్వయంగా తాను చెప్తాడు, 70 సంవత్సరములు ముగిస్తూ ఉన్నాయన్న సంగతి గ్రంథముల వలన గ్రహించి తిని, గ్రంథముల వలన గ్రహించి తిని అంటే దాని అర్థం ఏంటి? దేవుని వాక్యాన్ని పఠించేవాడు, దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి వాడు. నాకు ఎలా తెలిసింది ఈ సంగతి అని అంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ వచ్చాను. 119వ కీర్తన 11వ వచనంలో నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఈ మధ్యాహ్నం కేవలం తీర్మానం చేసుకుంటే కాదు, దేనిని బట్టి అపవిత్రపడతాము, ఏ కారణాన్ని బట్టి అపవిత్రపడతాము, ఎలా అపవిత్రపడతాము అన్నటువంటి విషయాలను గురించిన అవగాహన మనకు అవసరం. ఎవరు చెప్తారు మనకు? ఎలా తెలుస్తుంది మనకు? వాక్యం చెంతకు రాగలిగితే, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయగలిగితే, దేవుని వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకోగలిగితే అది నిన్ను సేవ్ చేస్తుంది, అది నిన్ను కాపాడుతుంది. దానియేలు తన ప్రతిష్టత, పరిశుద్ధత కొరకైన ప్రతిష్టతను కాపాడుకోవడంలో దోహదపడింది దేవుని వాక్యం. కనుక ఈ మధ్యాహ్నం మనం గుర్తించాలి, ఆయనకి ఇష్టడుగాను ఉండాలంటే మొదటిగా ప్రభు కోరుకునేది పవిత్రత, పరిశుద్ధత. చూడండి, ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయం ఒక చక్కని మాట రాయబడింది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం. వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును, చాలండి, పరిశుద్ధుల శిబిరము ఏ పట్టణం అంట? ప్రియమైన పట్టణం. ఎవరికి? దేవునికి ప్రియమైనటువంటి పట్టణం. కనుక పరిశుద్ధులు దేవునికి ప్రియమైనటువంటి వారు. దానియేలు నీవు నాకు బహుప్రియుడవి అని చెప్పాడంటే కారణం ఏంటి అనంటే పరిశుద్ధతను సన్మానించినటువంటి వాడు. ఈ మధ్యాహ్నం ఈ విషయంలో మనం
జాగ్రత్త పడుతున్నామా? ఇహలోక మాలిన్యం మనకు అంటుకొనకుండా మనల్ని మనం భద్రపరుచుకుంటున్నామా? దేవుడు మనకిచ్చినటువంటి ప్రతిష్టతను కాపాడుకుంటున్నామా అన్నటువంటి విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవది, దానియేలు విషయంలో మనం గమనిస్తే దానియేలు నిజంగా ప్రార్థనాపరుడు అని చెప్పవచ్చు. దానియేలు ప్రార్థనాపరుడు. దానియేలు యొక్క ప్రార్థన గురించి 3 చోట్ల రాయబడింది. 2వ అధ్యాయం 18వ వచనం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం అందరికీ కలిసి చదువుకుంటాం. దానియేలు 2:18. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వల్ల కటాక్షం పొందిన నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించను. ఈ సందర్భం ఒకటి. రెండవది 6వ అధ్యాయం 10వ వచనం. 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనున్నాను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదిన 3 మోకాళ్ళుని తన ఇంటి పైగదికి కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చాను. ఆ తర్వాత 9వ అధ్యాయంలో, ఆ తర్వాత 9వ అధ్యాయం అంతా కూడా మనకు తెలుసు. తాను 70 సంవత్సరాల చెర ముగించబడుతుందన్న సంగతి గ్రంథముల వల్ల తెలుసుకున్నప్పుడు తాను విడుదల కొరకు ఎలాగ ప్రార్థించాడో, ప్రతిష్టత కొరకు ఎలాగ ప్రార్థించాడో, ప్రభు యొక్క క్షమాపణ కొరకు ఎలా ప్రార్థించాడో, దేశం కొరకు ఒక ప్రతినిధిగా ఎలా ప్రార్థించాడో ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూడవచ్చు. తాను చేసిన 3 ప్రార్థనల్లో 3 ప్రాముఖ్యమైన సంగతులు మనకు బయటపడతాయి. 2వ అధ్యాయం 18వ వచనంలో 2 ప్రాముఖ్యమైన సంగతులు మనం చూడవచ్చు. ఒకటి, తన స్నేహితులతో కలిసి తాను ప్రార్థన చేశాడు అనంటే తాను సంఘ ప్రార్థనకు విలువిచ్చాడు అని. మత్తయి సువార్త 16:18 మనందరికీ తెలుసు. సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలవనేరవు. దేవుని బిడలమైనటువంటి మనం ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది. వ్యక్తిగతమైన ప్రార్థన కంటే సంఘముగా సమిష్టిగా మనం కలిసి చేసేటువంటి ప్రార్థనలకు శక్తి ఎక్కువ ఉంటుంది, ప్రభావం ఎక్కువ ఉంటుంది. అపవాది కార్యాలన్నిటి మీద దాని ద్వారానే మనకు విజయం మనం పొందుతాము. అంచేత సంఘ ప్రార్థనలకు మనం ఎక్కువ విలువియ్యాలి. దానియేలు తను అంతటి తాను చేసుకోలేడా ప్రార్థన? అలవాటేగా, రోజు చేసుకునే ప్రార్థనేగా. ఎందుకు తాను తన స్నేహితుల మీద ఆధారపడ్డాడు అంటే దానియేలుకు తెలుసు సంఘ ప్రార్థన యొక్క విలువ. రెండవది, ఈ భాగంలో మనకు అర్థమయ్యే విషయం ఏంటి అని అంటే దానియేలుకు తన దేవుని గూర్చిన జ్ఞానం కూడా ఉంది. ఆ దేవుడు ఎంత శక్తిమంతుడో అన్నటువంటి విషయాన్ని ఎరిగినటువంటి వాడు. అందుకే అంటున్నాడు, ఆ దేవుని వల్ల మనం కటాక్షం పొందగలిగితే ఇది పెద్ద అసాధ్యమైనది ఏం కాదు. వాళ్ళందరూ ఏమని చెప్పారండి? ఏం రాజుగారు, చాలామందికి కళ్ళు వచ్చాయండి, కళలు చెప్పేవాళ్ళు, మేము కళలు బాగుని చెప్పేవాళ్ళం, మీరు చెప్పేది చాలా విచిత్రంగా ఉంది. ఏ మనుషుడు ఆ రీతిగా చెప్పచాలడు? దేవదూతలు ఏమన్నా చెప్తారేమో మాకు తెలియదు, కానీ ఏ మనుషుడు చెప్పచాలడు? ఇది అసాధ్యం అన్నారు. కానీ దానియేలు మాత్రం కాన్ఫిడెంట్గా పోతున్నాడు దేవుని దగ్గరికి. కారణం ఏంటంటే ఆ దేవుడు మర్మాల్ని సైతం బయలుపరచగలిగిన శక్తి గలవాడని దేవుని గూర్చిన జ్ఞానం దానియేలుకు ఉంది. కాబట్టి ప్రార్థనలో మనకు దోహదపడే మరొక విషయం ఏంటంటే దేవుని గూర్చిన జ్ఞానం. అందుకే యోహాను సువార్త 4:10 సమరయ స్త్రీతో కూడా ప్రభు చెప్తాడు, అమ్మా నీతో మాట్లాడుచున్నవాడు ఎవడో ఎరిగి ఉంటే నువ్వు ఆయన అడుగుతావు. ప్రార్థనకు మూలం ప్రభుని ఎరగడం. ప్రభు ఎంత గొప్పవాడో, ఎంత శక్తిమంతుడో, ఎంత అసాధ్యమైన కార్యాలను కూడా సాధ్యపరచగలిగిన వాడు అన్న విషయాలను ఎరగగలిగితే నిశ్చయంగా కాన్ఫిడెంట్గా ప్రభు చెంతకు మనం వెళ్ళగలుగుతాం. తర్వాత 6వ అధ్యాయం 10వ వచనంలో మరొక 2 ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనపడతాయి. 6వ అధ్యాయం 10వ వచనంలో ఇట్టి శాసనం బయలుదేరినన్ని దానియేలు తెలుసుకొని యథావిధిగా తన ఇంటికి వెళ్ళి యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ఏం చేశాడు? అనుదినము, అది మొదటి విషయం, అనుదినం ఆయన ప్రార్థనా జీవితంలో రెగ్యులారిటీ ఉంది. ఏదో తనకు అవసరం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు ఆపద మొక్కులు వాడా అని ఆయన చెంతకు పోయేటువంటి నైజం కాదు దానియేలుది. తను ప్రతి దినము ప్రార్థించేటువంటి అలవాటు పెంచుకున్నటువంటి వాడు.
ప్రతి దినము ప్రార్థించేటువంటి అలవాటు కలిగినటువంటి. రెండవది ఇక్కడ మనం గమనిస్తే, ఇట్టి శాసనం బయలుదేరినని దానియేలుకు తెలిసి కూడా తన ప్రాణాన్ని పణంగా పెట్టునంతగా ప్రార్థించాడు. తన ప్రాణాన్ని పణంగా ప్రార్థన చేస్తే తీసుకెళ్ళి సింహభూమిలో పడేస్తారు, ప్రాణం పోద్ది. ఒకవేళ ఇట్టి శాసనం మనకని బయలుదేరితే, అదేదో కనపడని క్రిమికే భయపడుతున్నామే. ఒకవేళ నిజంగానే పట్టుకెళ్ళి మనల్ని సింహభూమిలో వేస్తారని కానీ ఎవరన్నా చెప్తే, ఇక బేర్షెబాకి ఎవరు వస్తారండి? ఎవరు రారు. దానియేలుకి ఇట్టి శాసనం బయలుదేరిందని. అట్ ద కాస్ట్ ఆఫ్ హిస్ లైఫ్ హీ ప్రేయిడ్. తన ప్రాణాన్ని పణంగా పెట్టి తాను ప్రార్థన చేశాడు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రార్థన చేశాడు. ఇక్కడ మరొక విషయం కూడా మనం చెప్పుకోవచ్చు. ఏంటది అని అంటే, యెరూషలేం వైపు కిటికీలు తెరచి, యెరూషలేం వైపు కిటికీలు తెరచి తన కన్సర్న్డ్ టువర్డ్స్ జెరూసలేం, యెరూషలేం పక్షంగా తనకున్నటువంటి పట్టింపు. పాడైపోయిన యెరూషలేం, శిథిలమైపోయినటువంటి యెరూషలేం, అగ్నిచేత కాల్చబడి అవమానానికి గురైపోయినటువంటి ఆ పట్టణం తిరిగి సమకూర్చబడాలి, తిరిగి కట్టబడాలి, రెస్టోర్ కావాలి అన్నది తనకున్నటువంటి కన్సర్న్. అంటే దేవుని కార్యాల విషయంలో తాను పట్టింపగలిగినటువంటి వాడు, దేవుని ఉద్దేశాల కొరకై పట్టింపగలిగినటువంటి వాడు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, యెరూషలేం బాగుపడితే బాగుండు అని తలంచినటువంటి వాడు. ఎందుకు అలాంటి వాళ్ళు ప్రభువుకు ప్రియంగా ఉండరు చెప్పండి? దానియేలు నువ్వు నాకు బహుప్రియుడివి అని ఎందుకు అనడు ప్రభు? తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా యెరూషలేం క్షేమాన్ని గురించి ఆలోచించిన వాడు. 122వ కీర్తన 6వ వచనం మనందరికీ బాగా తెలుసు. యెరూషలేం క్షేమం కొరకు ప్రార్థన చేయండి, యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. ఇది నా దేవుని కార్యాల విషయాలు. యెరూషలేము అని చెప్తున్నప్పుడు ప్రస్తుతం సంఘంగా పోల్చబడుతుంది. దేవుని సంఘం యొక్క క్షేమం కొరకు, అది వర్ధిల్లేదాని కొరకు, అది కట్టబడేదాని కొరకు, దానిలో పునరుజ్జీవం అనేది కలిగేదాని కొరకు కన్సర్న్తో ప్రార్థించేటువంటి వ్యక్తులమేనా మనం? దాని కొరకు మన ప్రాణం పోయినా పర్వాలేదు అనుకునేటువంటి వ్యక్తులమ్మా? దాని లేదో ప్రార్థన పరుడు అంటే సాధారణంగా నువ్వు నేను చేసినటువంటి ప్రార్థనలు లాంటి ప్రార్థనలు కావు దానియేలువి. 9వ అధ్యాయం మనం గమనిస్తే, వాళ్ళు తిరిగి రికవర్ కావాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు దానియేలు అక్కడ మరొక శ్రేష్టమైన సుగుణం కనపడుతుంది. ఏంటనంటే, తన ప్రజలతో ఐడెంటిఫై చేసుకున్నాడు. ఇక్కడ 6వ అధ్యాయంలోనే మనం చదువుతాం 4వ వచనంలో, దానియేలులో వారు ఏ లోపం కూడా కనుగొనలేకపోయినారు. స్వయంగా ప్రభువే తన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, దానియేలు నువ్వు నాకు చాలా బహుప్రియుడు అయ్యాను నువ్వని. అట్లాంటి దానియేలు అక్కడ మీరు ప్రార్థన చూడండి, తను ఆ పాపమంతా తనదన్నట్టుగా, ఇశ్రాయేలు దోషమంతా తనదన్నట్టుగా, ఆ నష్టానికి తనే కారకుడు అన్నట్టుగా, తన ప్రజలను రిప్రజెంటేటివ్గా తను చేసుకుంటూ, ప్రభా మాకు సిగ్గు తగి ఉంది, ప్రభా మేము ముఖ వికారం పొందినటువంటి వారం, ప్రభా ఈ నష్టం రావడానికి మేము యోగ్యులమే, ఎందుకంటే తిరుగుబాటు చేసిన వాళ్ళమయ్యా, నీకు విరోధంగా ప్రవర్తించిన వాళ్ళమయ్యా. కానీ తను అలాగా లేడు. తన ప్రజలతో తను ఐడెంటిఫై చేసుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఎంత దీనత్వం ఉంటే అరతిగా చేస్తారు. సో దానియేలు జీవితంలో, తన ప్రార్థనా జీవితంలో కనపడుతున్న శ్రేష్టమైన గుణ లక్షణాలు. మరొక విషయం కూడా చెప్పుకోవచ్చు, నాకు ఇప్పుడే జ్ఞాపకం వస్తుంది. తన స్నేహితుల్ని పిలుచుకొని తాను ప్రార్థన చేస్తూ వచ్చినాడు అని అంటే అక్కడ కూడా తన దీనత్వం బయటపడుతుంది కదండి. దానియేలు ర్యాంక్ ఎక్కడ? షద్రక్ మేషక్ అబేద్నెగోల ర్యాంక్ ఎక్కడ? ఈజ్ ది ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి. తన రికమెండేషన్ ద్వారా వీళ్ళకి కొంచెం పదవులు వచ్చినాయి. సర్వసాధారణంగా లౌకికంగా మనమే ప్రధానమంత్రి అయి ఉంటే బేర్షెబాకు అసలు వస్తామా చెప్పండి? సాధారణమైన ప్రజలతో కలుసుకుంటామా, కూడుకుంటామా? వాళ్ళతో కలుసుకున్నాడు, ఒకటిగా భావించాడు, ఏక మనసుతో ప్రార్థన చేశాడు, ఒక్క మనసుతో ఉండిపోయినాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో
సమాధానమను బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యాన్ని కాపాడుకున్నాడు. దాని విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాడు. దాని కొరకు క్రయం చెల్లించాడు. ఏం క్రయము అనంటే ప్రేమ, సహనము, దీర్ఘశాంతము, ఇవన్నీ కనపరిచాడు. ఓర్చుకోగలిగాడు. సర్వసాధారణంగా కలిసి రావడం అంత సులభమైనటువంటి విషయం కాదు. కలిసి వచ్చినా మన మనసులు కలవడం అంత సులభమైన విషయం కాదు. కొన్నిసార్లు తప్పదు కాబట్టి ప్రేయర్ మీటింగ్ అంటే రావాలి, వస్తాం, కానీ పక్కనే కూర్చుంటాం. కానీ మన మనసు, ఒకళ్ళ మనసు ఢిల్లీలో ఉంటే ఇంకొకళ్ళ మనసు అహ్మదాబాద్లో ఉంటుంది. ఒకళ్ళతో ఒకళ్ళు కలుసుకోం. ఎందుకు కలవని చెప్పండి? దావీదు అంటే 116వ కీర్తనలో నాకు అనిపిస్తూ ఉంది, ఈ విశ్వాసుల కంటే పిశాచాలే మంచిదేమో అని. ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడనుకున్నాను నేను అన్నాడు. పరిశుద్ధులతో సహవాసంలో ఉంటే మంచిది అనుకున్నాను, కానీ వాళ్ళ మధ్యలో సహవాసంలో ఉంటే నాకు చాలా బాధ వేసింది, చాలా దుఃఖం వచ్చింది. వాళ్ళ వల్ల నాకు చాలా నష్టం పొందాల్సి వచ్చింది నేను. అందుకు ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాడనుకున్నాను. ఏ అనుమానం లేదు ఈ విషయంలో. కొన్నిసార్లు మన సహోదరులే, మన సహోదరులే, మన కాప్తులే, మన బేర్షెబా వాళ్ళే అని అనుకున్నోళ్ళే, వాళ్ళ ద్వారానే మనకి చాలా ఇబ్బందులు కలుగుతాయి. కానీ వాళ్ళతో కలుసుకోవాలా, వాళ్ళతోనే కలిసి ప్రార్థన చేయాలా, వాళ్ళతో మన మనసులు ఏకీభవించాలా. సాధ్యమా? సహనం లేకపోతే, ఓర్చుకోలేకపోతే, ప్రేమ కనపరచలేకపోతే, దీర్ఘశాంతం లేకపోతే, ఆ ఐక్యతను కాపాడుకునే విషయంలో శ్రద్ధ లేకపోతే కలిసి మనం ప్రార్థన చేయలేము. దానియేలు ప్రార్థన జీవితంలో ఎన్ని శ్రేష్టమైన గుణలక్షణాలు కనపడుతున్నాయి. కేవలం ప్రార్థన పరుడే కాదు, ఆ ప్రార్థనలో తనకున్న కన్సర్న్, ఆ ప్రార్థనలో యెరూషలేము కొరకున్న కన్సర్న్, ప్రజల పక్షంగా తనకున్నటువంటి పట్టింపు, తను ఏ తగ్గించుకున్నాడో, తన స్థానాన్ని తగ్గించుకున్నాడో, సాధారణమైన వ్యక్తులు తేరెతిగా కలిసిపోయాడో, ఈ గుణలక్షణాలన్నీ తన ప్రార్థన జీవితంలో కనపడతాయి. అతి ప్రార్థన పరులంగా మనం ఉండాలి. అప్పుడే ఆయనకు ప్రియులంగా మనం ఉండే ఆస్కారం అనేది ఉంది. తర్వాత మూడోదిగా మనం గమనిస్తే, దీని గురించి మనం సగం చెప్పుకున్నట్టే. ఎందుకంటే పరిశుద్ధుల సహవాసాన్ని కోరినవాడు. చూడండి, దానియేలు 1:17. నేను ఇంతకుముందే చెప్పాను ఈ విషయాలు, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను మీకు. 1:17. ఆ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేకమును అనుగ్రహించెను. మరియు దానియేలు వివిధములకు దర్శనములను స్వప్నభావములను గ్రహించుటకు తెలివి గలవాడై ఉండెను. సో దానియేలుని గురించి కాస్త ఎక్స్ట్రాగా రాయబడింది కదా. మిగిలిన వారికి ఉన్నటువంటి జ్ఞానము తెలివితేటలతో పాటు దానియేలుకు అడిషనల్గా స్వప్నభావాల్ని తెలుసుకోగలిగినటువంటి శక్తి కూడా తనకు అనుగ్రహించబడింది. అయితే ఆ నలుగురు బాలురు అంటే వాళ్ళతో తాను కలిసి ఉండినాడు. తాను ఇతరుల కంటే ఎక్కువైనటువంటి ఆధిక్యతలు కలిగినటువంటి వాడైనా వారితో కలిసి ఉండినాడు. అనంటే ఏమని చెప్పుకోవచ్చు? కీర్తన 16:3 దావీదు అంటాడు కదా, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలైనటువంటి వారు. కనుక భక్తులతో సహవాసం చేసే విషయంలో తాను ఇష్టపడినటువంటి వాడు. హెబ్రీ 11:25-27 మోషే జీవితాన్ని గురించి కూడా మనం చదువుతాం. ఐగుప్తు యొక్క సుఖభోగాల్ని అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలని యోచించాడు. సహవాసంలో ఉండాల్సి వచ్చినప్పుడు మనకు ఉండాల్సిన గుణలక్షణాలు ఇందులో బయటపడతా ఉన్నాయి. మన అంతస్తులు, అధికారాలు, వీటిని మనం చూసుకోకూడదు. లౌకికంగా మనం ఎంత పెద్దవాళ్ళమైనా, ఎంత గొప్పవాళ్ళమైనా, దేవుని ఇంటికి వచ్చేసరికి దేవుని ఇంటిలో అందరూ తోటి సహోదరులే, వాళ్ళతో కలిసిపోవాలి, అతిగా జీవించాలి. నేను ఎరుగుదును ఒక లైవ్ ఎగ్జాంపుల్. హెబ్రోన్లో ఒక వ్యక్తి రక్షించబడ్డానికి కారణం ఏంటో తెలుసండి. ఒక డ్రైవర్కి ఒక వ్యక్తి పదే దేవుని స్వార్థ చెప్తూ వచ్చాడు.
దేవుని ఇంటికి నడిపించాడు. చాలా కాలం సువార్త చెప్పిన తర్వాత, చాలాసార్లు ఇన్వైట్ చేసిన తర్వాత, సార్ ఇన్నిసార్లు చెప్తున్నాడు కదా, నాకు ఒక్కసారి మందిరానికి వెళ్దామని చెప్పేసి తాను హెబ్రోన్కి వచ్చాడు. హెబ్రోన్కి వస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నీ చెప్పుల స్టాండ్లో పెట్టమని అడిగారు. చెప్పుల స్టాండ్కి వెళ్తే చెప్పులు తీసుకోవడానికి ఒక వ్యక్తి బయటికి చేయి చాపాడు. ఆయన నా చెప్పులు పట్టుకుంటాడా, నా చెప్పులు పట్టుకొని పెడతాడా అందులో, ఎవరబ్బా ఈయన అని తొంగి చూస్తే ఆ వ్యక్తి ఎవరో కాదు, ఐఏఎస్ ఆఫీసర్, తన అధికారి. ఏ అధికారి దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడో ఆ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పుల స్టాండ్లో ఉండి ఈ డ్రైవర్ చెప్పులు తీసుకొని లోపల పెడతాడు. అది చూచాడు, పరివర్తనం చెందాడు తన జీవితంలో. దేవుని ఇంటికి వచ్చినప్పుడు మన హోదాలు, ఆధిక్యతలు, గొప్పతనాలు కాదు ప్రాముఖ్యమైంది. మనం అందరం తోటి సహోదరులు అన్నటువంటి భావనతో మనం ప్రేమించగలగాల. దానియేలు మిగిలిన బాలులతో తాను కలిసిపోయాడు అని అంటే కారణం అదే. ఇంత మునుపు చెప్పినట్టు అంత మాత్రమే కాదు, దానియేలు ఆ సహవాసంలో తాను ఉండగలిగాడంటే ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకునేటువంటి విషయంలో శ్రద్ధ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి తర్వాత అదే అధ్యాయం 2వ అధ్యాయం 18వ వచనం, 17-18 వచనాలు, దానియేలు 2వ అధ్యాయం 17-18 వచనాల్లో మనం చదువుకున్నట్లుగా తన సహవాసం ప్రార్థన సహవాసం అని చెప్పవచ్చు. ఇంతకు మునిపే మనం చెప్పుకున్నాం, ప్రార్థన సహవాసం అన్నప్పుడు ప్రార్థనలో ప్రభువు మీద తాను ఆధారపడినటువంటి వాడుని. ఆ తర్వాత 49వ వచనం చూడండి, 49వ వచనం, 2వ అధ్యాయం 49వ వచనం. అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా రాజు షద్రకు, మేషకు, అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానము మీద విచారణకర్తలుగా నియమించెను. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను. సో దానియేలు సహవాసంలో దానియేలు ఇతరుల సహవాసుల యొక్క క్షేమాన్ని కోరినవాడు. హీఈస్ ది వెల్ విషర్. సహవాసంలో తాను ఇతరుల యొక్క వెల్ విషర్గా ఉండినాడు. తనకు ప్రమోషన్ వచ్చింది, తను ప్రధానమంత్రి అయ్యాడు, రాజు సన్నిధిని నిలవదగినటువంటి వ్యక్తి అయిపోయాడు. ఇక వాళ్ళు ఎక్కడుంటే మనకేంటి అనుకోలేదు. ఏం చేశాడు, తన 3 స్నేహితుల విషయాల్లో తాను రికమెండ్ చేశాడు. వారు పైకి వచ్చేటట్టుగా చూశాడు. భౌతికంగా మనం చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ ఆత్మీయమైనటువంటి క్షేమాభివృద్ధి సహవాసంలో ఉండాలి. నీవు ఆత్మీయంగా క్షేమం పొందాలి, నీ ద్వారా ఇతరులు ఆత్మీయమైనటువంటి క్షేమాభివృద్ధి పొందేటట్టుగా ఉండాలి. కనుక దానియేలు మిగిలిన బాలులతో తాను కలుసుకున్నప్పుడు తన సహవాసంలో ఉన్నటువంటి ఈ రహస్యాలు కనపడుతున్నాయి. తాను దీనుడైన వాడు, తగ్గించుకున్నవాడు, తన స్థానాన్ని చూసినవాడు కాదు. రెండవదిగా తను కలిసి వచ్చినప్పుడు ముసలమ్మ ముచ్చట్ల కొరకో దేని కొరకో కాదు, కానీ ప్రార్థన కొరకు వారితో కలిసి వచ్చి ప్రార్థనా సహవాసాన్ని చేసినవాడు. తర్వాత ఇతరులతో తాను కలుసుకున్నప్పుడు వారి క్షేమాన్ని యోచించినటువంటి వాడు. నా ద్వారా వీళ్ళకి కాస్తైనా బెనిఫిట్ కావాలి, నా ద్వారా వీళ్ళు కాస్తైనా మెరుగు కావాలని ఆశించినటువంటి వాడు. మనం సహవాసంలోనికి వస్తే ఆ రీతిగా ఉండాలి. మనం సహవాసానికి వస్తే మన దృక్పథం ఎట్లుంటుంది చెప్పండి? అందరూ నాకు ఏదైనా సాయం చేయాలనుకుంటారు, అందరూ నాకు ఏదైనా సాయం చేయాలి. నేను బెర్షెబాకు పోతున్నాను కానివ్వండి, ఏం లాభం పొందలేదు వాళ్ళ ద్వారా అని అంటారు వాళ్ళు. నేను బెర్షెబాకు పోయి 10 మందిని బాగు చేశానని చెప్తావా? 10 మంది ఎందుకులే, కనీసం ఒక్కళ్ళన్నా నా ద్వారా బాగుపడ్డారండి, మేలు పొందారని చెప్తావా? కాంట్రిబ్యూటర్స్గా ఉండాలి, సహాయపడే వ్యక్తులుగా మనం ఉండాలి సహవాసంలో. 4వదిగా 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. అందరు కలిసి చదువుతాం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడితిని కనుక ఆయన తన దూతను పంపించి సింహములకు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడని కాదు కదా అనెను. సో హీ వాజ్ అప్రైట్ మ్యాన్, యథార్థవంతుడైనటువంటి వాడు. తను అంటున్నాడు, నేను నిర్దోషిని అంటున్నాడు.
నిర్దోషిని. రెండు విషయాల్లో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నేను నిర్దోషిని. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనపడ్డాను. రెండవది, రాజా నీ దృష్టికి కూడా నేను నిర్దోషినే కదా. సో విశ్వాసులమైన మనం కూడా మన నిర్దోషత్వాన్ని వర్టికల్గా, హారిజంటల్గా మనం కలిగి ఉండాలి. వర్టికల్గా అంటే ప్రభుత్వం మన నిర్దోషత్వం అనేది, మనుషులతో కూడా మన నిర్దోషత్వం అనేది. నీ విషయంలో నేను దోషిని కాదు, నీ విషయంలో నేను దోషిని కాదు, నీ విషయంలో నేను ఏ పొరపాటు చేయలేదు, నేను నిర్దోషిని అని చెప్పగలిగినటువంటి అనుభవం ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నేను మనుషుల ఎడలను దేవుని ఎడలను నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు కాపాడుకుంటా ఉన్నాను, అభ్యాసం చేస్తూ ఉన్నాను. ఈ నిర్దోషత్వం అనేది అభ్యాసం చేస్తే వచ్చేది. నన్ను బట్టి ఏ మనుషుడు కూడా నష్టపోకూడదు, నేను ఎవరికి కీడు చేసిన వాడిగా ఉండకూడదు, ఆ విషయంలో నేను దోషిని కాకూడదు, నా మీద నిరారోపణ రాకూడదు. ఏదైనా ఉంటే వాళ్ళ మేలు కొరకు ప్రయత్నించేవాడుగా, క్షమాభివృద్ధిని కలిగజేసేవాడుగా ఉండాలే కానీ వారి నష్టానికి కారకుండా వ్యక్తిగా ఉండకూడదు. ఎందుకు వేసావు నన్ను సింహబోన్లో? రాజా, నేను దేవుని దృష్టికి నమ్మకంగా ఉన్నాను, నీ దృష్టికి కూడా ఆ రీతిగానే ఉన్నాను కదా. రక్షించబడిన తర్వాత మన నిర్దోషత్వాన్ని మనం ఎల్లప్పుడూ కాపాడుకునేటువంటి వారంగా ఉండాలి. రోమా 4:8. రోమా 4:8. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. మొట్టమొదటిగా దానియేలు ఇచ్చిన సాక్ష్యం ఏంటి? నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని. సో సర్టిఫికెట్ ఎవరు ఇవ్వాలి? మనం నిర్దోషులమని దేవుడు ఇవ్వాలి. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. కనుక ఆయన చేత మనం ఆ సర్టిఫికెట్ పొందాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:11. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:11. క్రిందికి ఉంది చూడండి, లాస్ట్ భాగంలో, క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులు కావాలనని ప్రార్థించుచున్నాను. మన నిర్దోషత్వాన్ని ఎప్పటి వరకు అభ్యాసం చేయాలా? క్రీస్తు దినము వరకు, ప్రభు ప్రత్యక్షమయ్యే వరకు, ప్రభు ఎదుట మనం నిలబడే వరకు, తీర్పులో ఆయన ఎదుటికి వచ్చే వరకు. అది నాన్న ప్రభు మనల్ని వచ్చే సాక్ష్యం ఇవ్వాలి, నువ్వు నిర్దోషమని. అంచేత చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నన్ను బట్టి ఎవరికైనా నష్టం కలుగుతుందా, ఆ విషయంలో నేను నేరస్తుడనా, పొరపాటు ఏమన్నా చేస్తున్నానా, ఎవరికైనా నష్టాన్ని కలిగి చేస్తున్నానా అని చూసుకోవాలి. మనుషుల ఎదుట, దేవుని ఎదుట తన మనస్సాక్షిని నిర్దోషంగా కాపాడుకునేవాడు నిశ్చయంగా ప్రభు దృష్టికి బహుప్రియుడిగా ఉంటాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం చదువుతామందరం కలిసి. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరంతో దానియేలుని పిలిచి, జీవముగల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగాను. ఇది ఎంత మంచి సర్టిఫికేట్ అండి! ఎవరిస్తున్నారు? రాజు చెప్తున్నాడు. వాస్తవానికి దానియేలు ఎవరు సేవకుడుగా ఉండాలి? రాజు సేవకుడుగా ఉండాలి. రాజు సేవకుడుగా ఉండాల్సినోడు ఇంకొక సేవకుడుగా ఉన్నాడంట. ఎవరిని సేవిస్తున్నావు? నన్ను సేవించడం లేదు, నువ్వు నిత్యము సేవిస్తున్నావు. నాకు తెలుసు నువ్వు ఎవరిని సేవిస్తున్నావు, నన్ను సేవించ. ఏ రాజైనా నన్ను సేవించకుండా ఇంకోళ్ళు సేవిస్తున్నాడంటే ఏం చేస్తారు చెప్పండి? చంపవతలు పడేస్తారు కదా. కానీ అన్ని రాజు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు. అన్యులు మనల్ని గురించి సాక్ష్యం ఇస్తారా? నువ్వు నిజంగా మీ దేవుడిని నిత్యం సేవిస్తున్నావయ్యా అని సాక్ష్యం ఇవ్వగలరా? అట్లా మనం నిత్యం ఆయనను సేవించాలి అని అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం
పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. మొదటి పేతురు 3వ అధ్యాయం 15వ వచనం చివరి భాగంలో ఉంది, మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. కనుక సేవించుట అని అంటే ఒక మాటలో చెప్పాలనంటే ఆయననే ప్రభువుగా మన జీవితాల మీద స్వీకరించుట. భౌతికంగా రాజు కనపడుతున్నాడు, ఆ రాజుకు తను దాసుడిగా ఉండాలి. కానీ ఆ రాజు చెప్తున్న మాట అంటే నన్ను సేవించడం కంటే ఎక్కువగా నువ్వు ఎవరిని సేవిస్తున్నావు? నీ దేవుణ్ణి సేవిస్తున్నావు. నాకంటే ఎక్కువగా ఆయన నీకు ప్రభువుగా ఉన్నాడు. ఆయన ఆజ్ఞల్ని పాలించేవాడవు నువ్వు, ఆయనను సేవించేవాడివి. మన హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించడం అనంటే, హృదయాల్లో ప్రతిష్ఠించడం అంటే మన కోరికల మీద, మన ఆశల మీద, మన ఆంతర్యాల మీద, మన మోటివ్స్ మీద ఆయన ప్రభువుగా ఉండడం. హార్ట్ ఈజ్ ది సీట్ ఆఫ్ ఆల్ డిజైర్స్. సమస్త కోరికలకు మన హృదయం నిలయం లాంటిది. అది నీ చెడు కోరికలు కావచ్చు, మంచి కోరికలు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, నీ హృదయంలో ఉండి పుట్టే ప్రతి ఆశకు నిలయం నీ హృదయం. దాని మీద ఆయన ప్రభువుగా ఉండాలి. నీ వాంఛలన్నిటి మీద, నీ ఆలోచనల మీద, నీ ఉద్దేశాల మీద నీ ప్రభు నీకు ప్రభువుగా ఉన్నాడా? అలా సేవిస్తున్నావా ఆయన్ని? ఆయన ఇష్టం చొప్పుననే ఆలోచించడం, ఆయన ఇష్టం చొప్పునే మన ఉద్దేశాలు కలిగి ఉండడం, ఆయన ఇష్టం చొప్పునే మన కోరికలు ఉండడం సులభమైన విషయం కాదు. దానియేలు నిత్యము ప్రభువును సేవిస్తూ వచ్చినటువంటి వాడు. 6వ అధ్యాయం 4వ వచనం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. అధ్యాయం 4వ వచనం అందరికి కలిసి చదువుతాం. అందుకు ఆ ప్రధానులు, అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలన నుండి తగిన హేతు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు. హీ వాజ్ ఫెయిత్ఫుల్ ఇన్ హిస్ డ్యూటీ. రాజ్యపాలన బాధ్యతలు తనకు అప్పగించబడ్డాయి. రాజ్యపాలన బాధ్యతలు అని చెప్తున్నప్పుడు విస్తారమైన బాధ్యతలు ఉంటాయి. అన్ని డిపార్ట్మెంట్స్ని చూసుకోవాలి, అన్ని డిపార్ట్మెంట్స్ మీద తన ఆధిపత్యం ఉండాలి, అజమాయిషి ఉండాలి, అబ్జర్వేషన్ ఉండాలి, పర్యవేక్షణ ఉండాలి. ఎలా జరుగుతున్నాయో అన్నీ కూడా జాగ్రత్తగా చూడాలి. ఒక్క డిపార్ట్మెంట్కి హెడ్ అయితేనే తల మునకలు అవుతూ ఉంటాం మనం. రాజ్యమంతటిలో ఉన్నటువంటి అన్ని సంస్థల మీద తాను అధిపతి, పర్యవేక్షకుడుగా ఉండాలి. వీళ్ళంతా ట్రై చేశారంట, ఎక్కడైనా ఏ డిపార్ట్మెంట్లోనైనా కొంచెం తప్పిపోతాడా చూద్దామనంటే హీ వాజ్ సో ఫెయిత్ఫుల్ ఇన్ హిస్ డ్యూటీ. నమ్మకమైన వాడు. నీ ఉద్యోగంలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? నీకు అప్పగించబడినటువంటి బాధ్యతల్లో నమ్మకంగా ఉన్నావా? దేవుని మందిరంలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? దేవుని మందిరంలో నమ్మకంగా ఉండడం అంటే ఏంటి? దేవుని మందిరంలో నమ్మకంగా ఉండడం అంటే ఏంటి? దేవుని మందిరంలో దేవుడు మనకందరికీ కూడా తలాంతులు ఇస్తాడు. ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది. ఆ తలాంతుల పరిమాణం చొప్పున దేవుని మందిర సంబంధమైన సేవల్లో పనిచేయాలి. లోకంలో ఆఫీస్లో నీకు ఎలాగైతే ఒక బాధ్యత, ఒక పోస్ట్ ఇచ్చి ఇది నీ కర్తవ్యం, ఇది నీ డ్యూటీ అని అప్పగిస్తారో, అట్లాగనే దేవుని మందిరంలో, ఆయన రాజ్యంలో, ఆయన ఇంటిలో దేవుడు నీకు బాధ్యతను అప్పగిస్తాడు. హెబ్రీ 3వ అధ్యాయం 3వ వచనంలో మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా ఉండను, అలాగుననే కుమారుడు ఆ ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. మోషే ఎలాగైతే ఆ ఇంటిలో నమ్మకంగా ఉన్నాడో, కుమారుడు కూడా తన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. హీ వాజ్ ఫెయిత్ఫుల్. తనకు అప్పగించబడిన బాధ్యతలు నిర్వర్తించాడు. మరి చెప్పావు కదా మునుపు దూరస్తుడను ప్రభువా, ఏం చేశావు? సమీపస్తుడిగా చేశావు. ప్రభువా, ఒకప్పుడు పరజనులుగా ఉన్నటువంటి వాడిని నీ ఇంటివాణిగా చేసావు, నీ ఇంట్లోకి చేర్చుకున్నావు.
నీకు నివాస స్థలమా ఉన్నట్లుగా నన్ను కడతా ఉన్నావు, మంచిదే. ఆయన ఇంట్లోనికి వచ్చావు, జ్వరపడ్డావు, కానీ ఏమి లాభం? ఏమైనా పని చేస్తున్నావా? ఆర్ యూ ఫెయిత్ఫుల్? నమ్మకంగా ఉన్నావా? అసలు నీ డ్యూటీ ఏంటో తెలుసా? నీ కర్తవ్యం ఏంటో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన తలాంత్ ఏంటో తెలుసా? బాధ్యత ఏంటో తెలుసా? ఎలా ప్రియులుగా ఉంటామండి ఆయనకి? నో యువర్ రెస్పాన్సిబిలిటీ. నీ బాధ్యతను ఎరుగు. ఇది దేవుడు నిన్ను పర్యవేక్షిస్తే, దేవుడు నీ పనిని పరిశీలిస్తే, భలా నమ్మకమైన మంచి దాసుడా, సాక్ష్యం ఇవ్వగలడా? ఆయన తలాంతులు ఇచ్చాడు కదా. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒకటికి 5 ఇచ్చాడు, ఒకటికి 2 ఇచ్చాడు, ఒకటి ఇచ్చాడు. వెళ్ళిపోయాడు దూరదేశం, రాబోతా ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు అందరినీ పిలిచి, నేను నీకు ఇంత ఇచ్చాను కదా, ఏం చేశావు? నీకు ఇచ్చాను కదా, ఏం చేశావు అని అంటే ధైర్యంగా చెప్పగలవా? అయ్యా నాకు 5 ఇచ్చావయ్యా, నేను 10 చేశాను స్వామి. ఇదిగో చూడు, ఇదిగో నువ్వు 2 ఇచ్చావు కదా, 4 చేశాను. 1 ఇచ్చావుగా, 2 చేశాను అంటావా? లేకపోతే నాకు తెలిసే నీ సంగతి, విత్తని చోట కోసేవాడివి, చల్లని చోట పంట కూర్చుకునే కఠినుండ యజమానుడు అని ఎరిగి, ఇగో నీ తలాంతు చాలా భద్రంగా దాచిపెట్టాను, తీసుకెళ్ళిపో అంటావా? తనకు అప్పగించబడినటువంటి బాధ్యతల్లో దానియేలు నమ్మకస్తుడు. ఏ విషయంలో కూడా వాళ్ళ లోపాన్ని కనుగొనలేకపోయినారు. లౌకికమైనటువంటి విషయాల్లోనే దానియేలు అంత నమ్మకస్తుడైతే, ఆత్మ సంబంధమైనటువంటి సంగతుల విషయాలకు వస్తే మనం ఎంత ఫెయిత్ఫుల్గా ఉండాలి? ఆ ఇంటిలో మనం ఎంత నమ్మకంగా ఉండాలి? 1 కొరింథీ 4వ అధ్యాయం 1-2 వచనాల్లో చదువుతాం. గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడుండుట ఆవశ్యకం. ఆవశ్యకం అంటే అర్థం ఏంటండి? కంపల్సరీ, మినహాయింపు లేదు. నేను స్టూవర్డ్ని కాదు అని చెప్పడానికి అధికారం లేదు నీకు. యు ఆర్ ఆల్సో ఎ స్టూవర్డ్. గృహ నిర్వాహకుల్లో నువ్వు కూడా ఒకడివి. నీకు కూడా ఒక బాధ్యత ఇవ్వబడింది, నీకంటూ ఒక రోల్ ఉంది. ఆర్ యూ ఫెయిత్ఫుల్? నమ్మకంగా ఉన్నావా? దానియేలు దేవునికి బహుప్రియుడిగా ఉండడానికి కారణం తనకు అప్పగించబడినటువంటి బాధ్యతల్లో నమ్మకంగా ఉన్నవాడు. వీటన్నిటికంటే శ్రేష్టమైన మరొక సుగుణం దానియేలులో కనపడేది, దానియేలు దేవుని మహిమపరిచేవాడు. దానియేలు దేవుని మహిమపరిచేవాడు. 2వ అధ్యాయం 26వ వచనం. దానియేలు 2వ అధ్యాయం 26వ వచనం. రాజు, నేను చూచిన కలయు దాని భావమును తెలియచెప్పుట నీకు శక్యమా అని బెల్తెషాజరును దానియేలు అడగగా, దానియేలు రాజు సముఖంలో ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారెడి విద్య గలవారైనను, శకునగాండ్రైనను, జ్యోతిష్కులైనను చెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందు ఉన్నాడు. మర్మములను బయలుపరచగలవాడు పరలోకమందు ఒకడు ఉన్నాడు. ఇప్పుడు 30వ వచనం చదవండి అందరు కలిసి. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన ఈ మర్మం నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావం తెలియచేయ నిమిత్తం, తమరి మనసు యొక్క ఆలోచనలు తాము తెలుసుకున్న నిమిత్తం అది బయలుపరచబడేను. నేనేదో గొప్పోడిని, ఇతర మనుషుల కంటే నాకేదో విశేషమైన జ్ఞానం ఉందని కాదు. రాజు అడుగుతున్నాడు, చాలామందిని అడిగానయ్యా, వాళ్ళు చెప్పలేకపోయారు. నా కళ భావాన్ని నువ్వు చెప్పగలవా అని అంటే చెప్తున్నాడు. అది వాస్తవమేనండి. ఎవరు చెప్పలేరు, జ్ఞానులు చెప్పలేరు, గారడి విద్య గలవారు చెప్పలేరు, లోకంలో ఏ మనుషుడు కూడా చెప్పలేరు. కానీ నువ్వు ఒకటి తెలుసుకోవాలి, మర్మాన్ని బయలుపరిచే దేవుడు ఒకడు ఉన్నాడు. నాకు కూడా ఈ సంగతి ఎలా తెలిసింది అంటే, ఆ దేవుడు తెలియచేస్తేనే తెలిసింది. దేవునికి మహిమను ఆరోపించినవాడు. నువ్వు నేనైతే కాలు రెగరేసి ఉండేవాళ్ళమేమో. మరి ఏమనుకున్నావు సార్, నా సంగతి మీకు అర్థం కాలేదు, ఇప్పటికైనా అర్థమవుతుంది నా సంగతి అని చెప్పుండేవాళ్ళమేమో. కానీ ఎంత తగ్గించుకుంటున్నాడు, ఎంత దీనుడుగా ఉంటున్నాడో చూడండి. ప్రతి చోట దేవునికి మహిమ ఆరోపిస్తాడు, ప్రతి చోట. 5వ అధ్యాయం 17-22 వచనాలు. 5వ అధ్యాయం 17-22 వచనాలు. అందుకు దానియేలు ఇట్లనెను, నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానాలు మరి ఎవరికైనా ఇమ్ము.
అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియచెప్పెదను. రాజా చిత్తగించుము, మహోన్నతుడగు దేవుడు మహర్దశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రి యగు నెబుకద్నెజరుకు ఇచ్చెను. దేవుడు అతనికి ఇచ్చి మహర్దశ ఇచ్చినందున తాను ఎవరిని చంపగోరునో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరునో వారిని రక్షించను, ఎవరిని హెచ్చింపగోరునో వారిని హెచ్చించను, ఎవరిని పడద్రోయగోరునో వారిని పడదోసెను. కాబట్టి సకల రాష్ట్రములు, జనులు, ఆయా భాషలు మాట్లాడు వారును అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచూ నుండిరి. అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారం చేయుటకు అతని హృదయమును కఠినం చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టాడు. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరుమబడి పశువుల వంటి మనసు గలవాడాయను. మహోన్నతుడు దేవుడు మానవుల రాజ్యములను ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకున్న వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల గడ్డి మేయుచు ఆకాశం మంచేత తడిసిన శరీరం గలవాడాయను. బెల్షస్సరు అతని కుమారుడవగు నీవు ఈ సంగతి అంతా ఎరిగి ఉండి నీ మనసును అంచుకొనక పరలోకమందున ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటువి. ఎట్లనగా నీవును, నీ అధిపతులను, నీ రాణులు, నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధముగా ఉపకరణంలో ద్రాక్షారసం పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటిలో త్రాగుచు చూడయనను, వినయనను, గ్రహింపునైనను చేతగాని వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయను వాటితో చేయబడిన దేవతలను స్థుతించితిరి కానీ నీ ప్రాణమును, నీ సకల మార్గములు ఏ దేవుని వశమున్నవో ఆయన నీవు ఘనపరచలేదు. ఎంత ధైర్యంగా తాను చెప్తా ఉన్నాడు. ఒకవైపు దేవునికి మహిమ ఆరోపిస్తూ ఉన్నాడు. మీ నాన్నకి ఘనత కలిగిందంటే ఎవరి వలన తెలుసా? నీకు ఈ ఘనత వచ్చిందంటే ఎవరి వలన తెలుసా? ఇది నాన్న ఈ దుస్థితి నీకు కలగడానికి కారణం ఏంటంటే ఆ దేవుని నువ్వు మహింపరచలేదు. ఎక్కడ చూసినా దానిలో దేవుని నామానికి మహిమ ఆరోపిస్తూ వచ్చినాడు. ఎందుకు బహుప్రియుడు కాజాలుడు చెప్పండి? దానియేలు నిశ్చయంగా బహుప్రియుడిగా దేవుని చేత ఎంచబడ్డాడు. ఈ మధ్యాహ్నం దానియేలు యొక్క జీవిత వెలుగులో మన జీవితాలు చూసుకుంటాం. పౌలు అంటున్నాడు, ఈ దేహాన్ని విడిచిపెట్టి నీ యొద్దకు రావడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఈ దేహాన్ని మేము ప్రేమించడం లేదు. అందుచేత దేహం అందున్న దేహం విడిచిన నీకిష్టలుగా ఉండాలనుకుంటున్నా, నీకు ప్రియమైన బిడలుగా ఉండాలనుకుంటున్నా. అది తాను ఇచ్చినటువంటి సాక్ష్యం. ఈ మధ్యాహ్నం ఒకసారి దేవుని వాక్య వెలుగులో చూసుకుందాము. నిజంగా ప్రభువుకు నీ దేహాన్ని ఇవ్వగలవా? ప్రభు ఒకవేళ అడిగితే దేహాన్ని వదిలిపెట్టరా అంటే ప్రభా రెడీ, సిద్ధంగా ఉన్నానని చెప్పగలవా? లేదు, ఇంకా కొంతకాలం బ్రతుకు భూమి మీద అని చెప్తే ప్రభా నీ ఇష్టం కొరకే జీవిస్తాను, నా దేహం నా కొరకు కాదు, నా దేహం నీ కొరకే, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడినాను, జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. అది నీ అనుభవంగా ఉందా? పరీక్షించుకుందాం, సరిచేసుకుందాం, రొట్టెలో యోగ్యంగా పాల్పొందుదాం. ప్రార్థనలు.